హలో మమాస్. 90% మామ్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? ఫీడింగ్ అయ్యాక బాటిల్ని ఇమీడియట్గా వాష్ చేయకపోవడం. నేనైతే ఫీడింగ్ అయ్యాక బాటిల్ని నార్మల్ వాటర్తో క్విక్గా వాష్ చేసి బాటిల్లో వాటర్ ఫిల్ చేసి పక్కన పెట్టేస్తాను. అండ్ ఎవ్రీ మంత్ నిపిల్స్ని రీప్లేస్ చేయాలి. బాటిల్ క్లీనింగ్ కోసం నేను యూస్ చేసేది బేబీ హగ్ మల్టీపర్పస్ క్లెన్జర్. ఇక్కడ నేను 1 లీటర్ వాటర్లో 3 ml క్లెన్జర్ యాడ్ చేసి బాటిల్ నిపిల్స్, రింగ్స్ అండ్ క్యాప్స్ని సపరేట్ పార్ట్స్గా చేసి సోక్ చేయాలి. జస్ట్ 3 minutes లీవ్ చేస్తే చాలు. తరువాత బాటిల్ బ్రష్తో బాటిల్ ఇన్సైడ్ కార్నర్స్, బాటమ్ ఏరియాస్ అన్ని బాగా స్క్రబ్ చేయాలి. రింగ్స్ని కూడా సేమ్ వేలో క్లీన్ చేయాలి. నిపిల్ క్లీనింగ్ కోసం స్మాల్ నిపిల్ బ్రష్ యూస్ చేస్తే ఇంకా బెటర్. క్యాప్స్ని కూడా ఎవ్రీ ఫీడింగ్ తర్వాత మస్ట్ వాష్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అన్ని పార్ట్స్ని క్లీన్ వాటర్తో బాగా రిన్స్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వెరీ ఇంపార్టెంట్, స్టెరిలైజేషన్. స్టెయిన్లెస్ స్టీల్ వెజిల్లో వాటర్ బాయిల్ చేసి ఫస్ట్ నిపిల్స్, నెక్స్ట్ బాటిల్స్ అండ్ రింగ్స్ని యాడ్ చేయాలి. 3 minutes తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. 5 to 10 minutes హాట్ వాటర్లో లీవ్ చేయండి. నేనైతే క్యాప్స్ని లాస్ట్లో యాడ్ చేశాను, ఎందుకంటే క్యాప్స్ మెటీరియల్ కొంచెం థిన్గా ఉంటుంది. ఫైనల్లీ ఆల్ బాటిల్ పార్ట్స్ని బాటిల్ ర్యాక్లో అరేంజ్ చేసి కంప్లీట్గా ఎయిర్ డ్రై అవ్వనివ్వాలి. మీరు యూస్ చేస్తుంది ప్లాస్టిక్ ఫీడింగ్ బాటిల్ అయితే బాటిల్ స్మెల్ వస్తే ఇమీడియట్గా రీప్లేస్ చేయండి. నైట్ ఫీడింగ్స్ తర్వాత బాటిల్ వాష్ డిలే చేయకండి. బాటిల్ క్లీనింగ్కి యూజ్ చేసిన బ్రషెస్ని కూడా సేమ్ హాట్ వాటర్తో క్లీన్ చేయాలి. హెయిర్ డ్రై అయ్యాక క్యాప్స్ని క్లోజ్ చేసి నెక్స్ట్ ఫీడ్ కోసం రెడీగా పెట్టండి. క్లీన్ బాటిల్ అంటే హ్యాపీ టమ్మీ, హెల్దీ బేబీ. నేనైతే మా ట్విన్స్ కోసం లవ్ ల్యాబ్ గ్లాస్ ఫీడింగ్ బాటిల్స్ని యూజ్ చేస్తున్నాను.